హలో అండి అందరికీ. నేను మీ లక్ష్మి రోజా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఊరికొచ్చి ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోతుంది. ఈ 10 డేస్లో ఒక్క రోజు కూడా ఖాళీగా లేమనమాట. ప్రతిరోజు ఏదో ఒకటి తిరణాలంగా ఉంది కదా, ప్రతిరోజు బిజీ అని అనమాట. ఈరోజు ఒక్కరోజే ఖాళీ ఉందనేసి ప్లాన్ చేసుకొని మరి ఇంకా మా అత్తను చూసి వద్దామనేసి పామూరుకైతే వెళ్తున్నాము. ఇలా పామూరు వెళ్ళే రూట్లో మధ్యలో ఎందుకు ఆగామో చెప్తాను రండి. ఇంకొచ్చేసామన్నమాట. జస్ట్ కొంచెం ముందుకెళ్తే సర్కిల్ పామూరులోకి వెళ్ళిపోతాము. దొత్తలూరు రూట్ అనమాట. ఇది వచ్చేసి దొత్తలూరు రూటు. రోడ్డు సైడే అమ్మ వాళ్ళ పొలం ఉంటుంది, ఇంకా నాన్న వాళ్ళ పొలం ఉందనేసి ఇక ఇప్పుడు మా వారు ఎక్కుతున్నారు కదా, ఆ సైడు ఇచ్చిండేది మా పొలం అనమాట. సో ఈ సైడ్ అమ్మ ఒకసారి చూసుకోరమ్మనింది. కట్టేశారనమాట. ఈ పక్క అంతా చెరువు కట్టేశారు. అక్కడ ఏమన్నా వాళ్ళు మొన్న రమ్మని చెప్పారంటే కట్టేసేటప్పుడు ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళకి కుదరక వెళ్ళలేదు. ఏమన్నా పోయిందా ఏమన్నా ఒకసారి చూసి రమ్మంటేను మేము వచ్చామన్నమాట. ఇంకా వెళ్తున్నాం కదా అనేసి ఒకసారి చూసుకొని వెళ్దామనేసి వచ్చేసామన్నమాట. కట్ట ఎక్కలేక ఎక్కాము. వద్దని చెప్పినా కూడా ఏం లేదనమాట మా వారు. కట్టెక్కి చూడాల్సిందే అనేసి అలా అయితే మధ్యలో అయితే కొంచెం గ్యాప్ ఇచ్చారు. కానీ అక్కడ చిన్న రూమ్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పోలేరమ్మ తెల్లంట. మా అమ్మ వాళ్ళ స్థలంలో పెట్టారనమాట. వేరే వాళ్ళు వచ్చేసి అక్కడ అమ్మవారు వెలిసింది అనేసి ఒంట్లోకి వచ్చి ఎవరో పెట్టుకొని ఉన్నారు. ఇంకా అది అమ్మవారితో కూడింది కదా అనేసి ఇంకా అంతవరకు అదైతే వదిలేశారనమాట. ఈ కట్ట మాత్రం ఇంకొంచెం గ్యాప్ మధ్యలో ఇచ్చారు. అంటే ఇది కూడా ఇంకా వేయలేదు కానీ వేస్తారనుకుంటా. ఇప్పుడైతే ఆపేస్తున్నారు. కొంచెం కొరవైతే ఉందనమాట. ఫుల్ రౌండ్ అయితే చేయలేదు. కొంచెమే గ్యాప్ ఉందనమాట. ఈ గ్యాప్లో నుంచి ఇంకా అటుపక్క ఎదురుగా కనిపించేది అమ్మ వాళ్ళది. సరే ఫోన్ చేసి మరీ చెప్పాను అనమాట అమ్మకి. ఇక్కడైతే వాళ్ళది కొంచెం కూడా టచ్ అవ్వలేదు, పక్కనే వేసారనమాట కట్టంతా. ఇప్పుడైతే ఇది చూసేసుకొని ఇంకైతే మేము మళ్ళీ కట్ట దిగేస్తున్నాము. దిగాలంటే వెళ్ళి కష్టం అనిపించిందండి. ఎక్కేటప్పుడు చాలా హైట్ ఉందనమాట. ఇక్కడ చూసేకి కొంచెం అలా కనిపిస్తుంది కానీ బాగా హైట్ ఉంది. రాళ్ళల్లో నుంచి వద్దంటుంటే చెప్తే వినలేదనమాట. సరే అని పైకి ఎక్కేసాము. అలాగే ఎలాగొలగైతే దిగేసామన్నమాట. దిగేసి ఇప్పుడైతే ఇంకా పామూరు లేక ఎంట్రీ అయిపోతాం అనమాట. వచ్చేసామన్నమాట. పామూరుకి అయితే వచ్చేసాము. మా నాన్న వాళ్ళ ఊరన్నమాట పామూరు. మా ఉండూరు వచ్చేసి ఇదేనమాట. అంటే ఉండూరు అంటున్నానంటే ఇంకా నాన్న వాళ్ళ ఊరే కదా మెయిన్ ఉంటుంది. ఇక్కడ వచ్చింది ఉండేది మాత్రం మెయిన్ ఇంకా తాత వాళ్ళ ఊర్లో ఉంటారు కాబట్టి అక్కడే ఎక్కువ సెటిల్ అయ్యారు కాబట్టి ఆ పల్లెటూరులో ఎక్కువ మాకు కూడా అలవాటు అయిపోయింది కదా, అక్కడే ఉంటాము. ఇది వచ్చేసి ఇంక అప్పుడప్పుడు వచ్చిపోతుంటాం అనమాట. ఇంకా అత్త వాళ్ళు అందరూ ఇంకా రిలేషన్ అంతా ఇక్కడే ఉంటారండి. మా బాబాయ్ వాళ్ళు మొత్తము, అన్న వాళ్ళు, పెదనాన్న వాళ్ళు, చిన్నాన్న వాళ్ళు, ఇంకంత రిలేషన్ మొత్తం ఇక్కడే ఉంటారనమాట. మెయిన్ పామూరేనమాట. ఇక్కడ నుంచి ఇంక ఇప్పుడు మేనత్తుందనమాట. సరే ఇన్ని రోజులు ఉన్నాను కదా, ఒక్కసారైనా తనని చూసేసి వెళ్దాము, ఫీల్ అయిపోతుంది బాగా అనేసి ఇప్పుడైతే ఇంకా ఈరోజు గ్యాప్ దొరికింది కదా అనేసి అయితే అత్త దగ్గరికి వచ్చాను. ఇప్పుడైతే మేము కుమారి దగ్గరికి వెళ్ళాల్సింది. అందరూ మా ఫ్రెండ్స్ అంతా అటు వెళ్ళారనమాట. మేమైతే ఇంకా గాడిలో వచ్చేసాము. ఇక్కడ మా అత్తను చూసేసుకొని మేము ఇటు వస్తాము, మీరు అటు వెళ్ళమని చెప్పాను నేనైతే. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా పామూరు వెళ్తున్నాము అనేసి. వచ్చేసామన్నమాట. ఎండ వేడిగా ఉందండి. 5:30 అయినా కూడా కొబ్బరి బండం ఒకటి తాగేసి ఇప్పుడైతే ఇది మేదరిల్లు అనమాట. ఇక్కడ ఇంకా బుట్టలు, గంపలు, చాటలు, రకరకాలు అన్నీ తయారు చేస్తూ ఉంటాను. ఈ వెదురుతో అన్నీ తయారు చేస్తారనమాట. మెయిన్ పోలీస్ స్టేషన్ అనమాట, మా పామూరు పోలీస్ స్టేషన్ అనమాట ఇది వచ్చేసి. అలా గాడిలో వెళ్తూ ఒక్కసారి వీడియో పెట్టుకొని వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాన్న వాళ్ళ ఇల్లు అనమాట. బ్లూ ట్యాంకీ కనిపిస్తుంది కదా, వెనకాల స్థలం కూడా నాన్న వాళ్ళదే. ఇప్పుడైతే అది అమ్మేస్తున్నారు ప్రజెంట్. ఆ పక్కన అనమాట ఇల్లు. ఇంటికి వెళ్ళాలంటే ఇంక ఇటు తిరుక్కొనేసి వెళ్ళాలి అనేసి ఇంకంతా తూర్పు వీధి అంటే ఇంకా తెలియని వాళ్ళు ఉండరనమాట. రెడ్డిగారు బజార్ అని పేరే ఉంటుందన్నమాట. నేను చాలా తక్కువ ఉన్నాను కానీ మా అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళు అందరూ ఇంక ఇక్కడే ఉన్నారనమాట. ఎక్కువ మా అత్త దగ్గరే చదువుకుంటూ ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నారు. నాకేనమాట ఎక్కువ తెలియదు కానీ ఇక్కడ అందరూ ఇంకా మొత్తం మెయిన్ రిలేషన్ అంతా ఇక్కడ ప్రతి ఇంట్లో ఇంకంతా మా పెదనాన్న, చిన్నాన్న అందరు రిలేషన్ వాళ్ళేనమాట. ఇంక ఇప్పుడైతే గాడిలోకి వచ్చి ఈ బ్లూ కలర్ బిల్డింగ్ అనమాట నాన్న వాళ్ళది. ఈ అరుగులు అయితే బయట వేశారండి. బాగా హరామ్గా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఇలా కూర్చునేస్తారనమాట. అందరు అరుగుల పైన బాగా ప్రతి ఒక్కరు అరుగులు వేయించుకుంటారనమాట. ఈ లైన్కి ఇంకా ఎదురుగా మా వదిన కూర్చొనిందనమాట. ఎప్పుడు వెళ్ళినా మా వదిన కరెక్ట్గా బయటే ఉంటుంది, కంపల్సరీ కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా పలకరిచ్చేసి వదిన మమ్మల్ని చూసేసి ఇంకా పాపం వచ్చేసింది అనమాట అక్కడి నుంచి. సరే పలకరిచ్చేసి వదిన అడుగుతూ ఉంది, ఇంటికి రమ్మని చెప్పి పిలుస్తూ ఉందనమాట. ఇంకా మళ్ళీ వస్తాంలే వదిన అనేసి ఇంకా టైం కూడా లేదు కదా, ఇప్పుడైతే వచ్చేసాము. మేము వెళ్ళేసరికి మా అత్త కూడా ఇంట్లో లేదనమాట. ఇక్కడ వచ్చే 2 పోర్షన్లు కట్టారనమాట, అటు ఇటు. ఫుల్ పెద్దదే కానీ ఇల్లు లాంగ్కు 4 రూములు ఫుల్ పొడుక్కుంటాయన్నమాట. ఆ సైడ్ మొత్తం ఇంకా బాడీగోల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు చూపించట్లేదు కానీ జస్ట్ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం చూపిస్తున్నాను. ఇదంతా బాడీకి ఇచ్చేసారు. అత్త మాత్రం ముందు పక్క ఒక 2 రూములు ఉంటుందన్నమాట. పంచ ఒక రూమ్లో, ఆ వెనకాల మాత్రం 2 రూములు వేరే వాళ్ళు ఉంటారనమాట. అంటే వేరే వాళ్ళు చెప్పారు మీ కోడలు ఇలా వచ్చారు అనేసి ఇంకెమ్మటే పరిగెత్తిందనమాట.
పాలకి వెళ్ళిందంట ఒక బాటిల్లో, తన కోసం ఒక 1/4 లీటర్ పాలు తెచ్చుకుంటుంది, ఒక్కటే కదా ఉండేది. అలా పాలు తీసుకొనేసి ఇంకా మా కోసం వచ్చేసింది. ఇంకా అత్త కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసాము. ఇక్కడ వచ్చి ఇంకా మంచినీళ్ళు ఇస్తుంది. ఏం తింటారని పాపం బతిన్లాడుతూనే ఉంది. ఈ టైం కాడ ఏం తింటాము, 6 అయిపోయిందనమాట టైం కూడా. ఏం వద్దన్నా కూడా వినట్లేదనమాట. ఏదో ఒకటి తీసుకొస్తానని చెప్పి ఇంకా బలవంతం పెడుతుంది. మా వారు సరే తీసుకురానిలే అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళి మాకు ఇక్కడ టిఫిన్ సూపర్గా ఉంటుందండి. పామూరులో టిఫిన్ అంటే అసలుకి అదిరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. స్నాక్స్ ఐటెం కానీ, బొరుగులు మిక్చర్ అయితే ఇంకా నా ఫేవరెట్ అనమాట. బజ్జీ కానీ. ఈవినింగ్ అయిందంటే ఇంకా అన్న పెళ్ళికే వచ్చి ఉన్నామన్నమాట ఎక్కువ రోజులు, 1 మంత్ వరకు. ఇంక అన్నీ ఖాళీ చేపించేసి ఇక్కడ పెయింట్ వేపించేసి పెళ్ళి ఇక్కడే చేశారనమాట, అన్న పెళ్ళి. నేను పుట్టింది కూడా ఇక్కడేనమాట. ఈ ఇంట్లో ఇదివరకు నాన్న వాళ్ళది పూరి గుడిసె అనమాట. పూరి గుడిసె ఉంటే ఇంకా ఇప్పుడైతే ఇంక అందరు బిల్డింగ్లు అయిపోయాయి. కానీ పామూరు అసలు అంటే బ్రహ్మం గారు చెప్పారు కదా పామూరు పట్నం అవుద్ది అనేసి. పట్నం ఏంది, అయిపోయిందండి, చాలా మారిపోయిందనమాట. మేము చిన్నప్పుడు చూసిన పామూరు వేరు, ఇప్పుడు చూస్తుండే పామూరు వేరు. చాలా అసలుకి స్థలాలు కూడా మంచిగా రేట్లు వచ్చేసి, పొలాలు ఉన్న వాళ్ళు అయితే బాగా చాలా డెవలప్ అయ్యారు అందరు. కానీ అయితే బాగా వేడిగా అనిపిస్తుంది, ఉడకపోస్తూనే ఉందన్నమాట. అక్కడ ఫ్యాన్ వేసుకున్నా కూడా కొంచెం అలా ఒప్పుకుంటే ఇక్కడ వచ్చేసి ఇంకా ఇల్లు చూపిద్దామనేసి ఇంకా పైకి అయితే వెళ్ళట్లేదు. ఇలా స్టెప్స్ అయితే ఈ సైడ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బాడికి ఉండే అమ్మాయి వచ్చేసి ఇంకా కసు చిమ్ముకుంటూ ఉంది. ఈ సైడ్ ఇంక ఇక్కడ అలా ఎప్పుడు మిద్ది మిందే ఉండేదాన్ని ఇదివరకైతే. ఇక్కడికి వచ్చానంటే ఇంకా ఇక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. నాకైతే చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఉంటారు అంతే. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ కూడా. అందరినీ కలిసామంటే ఇంకా వస్తే మాకు 4 రోజులున్నా సరిపోదు. ఇక్కడైతే అంతమంది ఉంటారు కదా, అంత రిలేషన్, అంత లెక్కకి వెళ్ళాలంటే అస్సలు అవ్వదనమాట. ఇప్పుడైతే టైం లేదనేసి అలా అత్తకు కనిపించి వెళ్ళాలి, ఇంకా తిరణాలు ఉంది కదా. ఇక్కడ పొడుగుగా కనిపించే బిల్డింగ్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళదనమాట. ఎదురుగా ఫుల్ సన్నజాల చెట్టు మొత్తం అల్లిచ్చేసారు కింద నుంచి పైకి. ఇది కూడా ఇప్పుడు అన్నీ కట్టేసి మొత్తం రెంట్కి ఇచ్చేసారండి అందరూ. ఇదంతా సిమెంట్ రోడ్ వేసేసారు ముందు. మా వదిన మళ్ళీ వెళ్ళేసి అక్కడ ముచ్చట్లు పెట్టేసింది అనమాట, మాట్లాడుతూ ఉంది. చాలా బాగుంటుందన్నమాట. ఈవినింగ్ అయిందంటే ఇంక అందరం సరదాగా ఇక్కడికి వచ్చినా కూడా అందరం బయట అరుగులు ఉంటాయి. ప్రతి ఇంటికి 2 అరుగులు అటు ఇటు 2 వైపులా వేసుకుంటారనమాట. అక్కడ కూర్చునేసి సరదాగా ఎంత బాగుంటుందో అసలుకి. బాగా గుర్తొస్తూ ఉంటుంది. మా నాన్న డ్యూటీ చేసేటప్పుడు అయితే మమ్మల్ని పాపం ఇక్కడ స్కూల్కి వెళ్తూ ఉంటే నేను ఒక్కదాన్ని అనమాట ఇక్కడ తక్కువ చదువుకునింది. 3rd క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఇంకా అమ్మ కావాలనేసి ఇంకా వెళ్ళడం జరిగింది, అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మా నాన్న అండి, ఎంత అందంగా ఉన్నాడు కదా, అసలు భలే అందంగా ఉంటాడు మా నాన్న. మొత్తం మా అత్త వాళ్ళు కూడా, మేనత్త వాళ్ళు 4, మా నాన్న మా పెద్ద నాన్న వాళ్ళిద్దరు అనమాట. వాళ్ళిద్దరు కూడా లేరు, చనిపోయారు. మా ఒక మేనత్త కూడా చనిపోయిందనమాట. ఇప్పుడు 3 మేనత్తలు. ఈ ఫోటో వచ్చేసి మా అత్త దగ్గర ఎప్పటి ఫొటోసో ఉన్నాయన్నమాట. వాళ్ళ 3 చూస్తూ ఉన్నాను అప్పుడు, కలర్ ఫోటో వాళ్ళంతా దిగారనమాట. అందరూ లేరు, మా మేనత్త పిల్లలు అనమాట వీళ్ళు 3 కూడా. కింద మా శైలా పిన్ని, మా బావ, ఇక్కడ మా అక్క ఎవరో నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ అందరూ మా అత్త పిల్లలు. పైన మా పెదనాన్న మా నాన్న ఉన్నారనమాట. మా అత్త అయితే ఇంకా టిఫిన్ కూడా తీసుకొచ్చేసింది. బోండాలు వేడివేడిగా ఇడ్లీ తెచ్చిందండి, పునుగులు బాగా చిన్నగా, చాలా బాగున్నాయి. అయితే నేనైతే నాకైతే అసలు తినాలనిపించలేదు. ఇంక వస్తూ టెంకాయ వేరే తాగొచ్చాను కదా, పొట్ట ఫుల్ అయిపోయిందనేసి జస్ట్ టేస్ట్ చేశాను అంతే. ఒక బోండా అయితే తిన్నాను అనమాట. వద్దంటే వినలేదు కదా, తీసుకొచ్చేసింది. నువ్వే తినమని చెప్పాను మా అత్తకి. టేబుల్ ఫ్యాన్ వేరే పెట్టింది, ఇంకా చల్లటి గాలి వస్తూ ఉంది. ఇక్కడ పాపం ఎక్కువ టైం ఉండే కూడా టైం లేదనమాట. ఇంకా అన్నది వేరే, పాపం కుమారి వాళ్ళన్న గాడి వేరే తీసుకొచ్చాం కదా, అన్న గాడి. అక్కడ ఏరే వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటుందేమో, త్వరగా వెళ్ళాలి, ఇప్పుడు కుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, నన్ను తిట్టుకుంటారనేసి త్వరగా ఇంకా ఆ వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. పక్కనే కదా, రాకపోతే ఇంక అంతే. అన్నం చూసి వెళ్దామని వస్తే అన్న అయితే ఇంట్లో లేరు. వదిన కూల్ వాటర్ ఇచ్చేసింది, ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే తాగేసి చల్లగా భలే నీట్గా పెట్టుకుంటుందండి. ఇల్లు మాత్రం ఎంత చక్కగా సర్దుకునిందో అసలుకి. మన ఇల్లు ఎంత అని కాదు, ఎంత బాగా పెట్టుకున్నామనేసి చాలా బాగా పెట్టుకుంటుంది అనమాట. ఇంకా పెద్ద వదిన వాళ్ళి చాలా దూరం ఉందనేసి ఇంకా అక్కడికైతే వెళ్ళట్లేదు. ఇంకా చిన్న వదిన వాళ్ళ ఇల్లు వచ్చేసి పక్కనే కదా, అందుకని ఇక్కడికి వెళ్ళాను. ఇదివరకైతే పెద్ద వదిన వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు, ఇప్పుడైతే చాలా దూరం వెళ్ళిపోయారు. అడిగి పోవాలంటే ఇంకొక 1 డే ఉండాల్సిందేనమాట. ఇంకా చాలామంది ఉన్నారు, మా అక్క వాళ్ళ ఇల్లు కానీ మా అత్త వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట మా వదినికి బాయ్ చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా మెయిన్ పామూరు సర్కిల్ అనమాట. ఇక్కడ మేదరిల్లు ఉంటాయి కదా, ఫుల్ స్వీట్ షాప్ అండి. మా చిన్నతనం నుంచి, నా చిన్నతనం కాదు, మా పెద్దక్క చిన్నప్పటి నుంచి ఫేవరెట్ స్వీట్ అనమాట. ఇది వచ్చేసి కాజా, చాలా బాగుంటుందన్నమాట. మా అక్క అంటే చిన్నపిల్లప్పటి నుంచి కొనుక్కొని తినేదంట. ఎంతో రేటు కూడా రూపాయి ఉన్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఈ అంకులు సేమ్ రేటు, సేమ్ ఐటమ్స్, సేమ్ స్వీట్సేనమాట. సేమ్ బండి, సేమ్ ప్లేసు. అక్కడి నుంచి అలాగే ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చే స్వీట్స్ అయితే తీసుకుంటాము.
ఇప్పుడైతే మేము 1 కిలోమీటర్ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చామనమాట. ఇంకా స్వీట్స్ ఏం తీసుకోలేదు, ఫ్రూట్స్ మర్చిపోయాం కదా, ఈ రూట్లో వెళ్తే ఏమి ఉండవు అనేసి మళ్ళీ వెనక్కి వచ్చి సెంటర్కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి ఈ అన్న దగ్గర అయితే మొత్తం తీసేసుకొని ఫ్రూట్స్ తీసుకొని మా కోసం మొత్తం అక్కడ వెయిట్ చేస్తూ ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారండి. కుమారి వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట, మొత్తం కూడా అక్కడ చేరారు. నాది లేట్ అయిపోయింది వెళ్ళటం, ఇంకా పొద్దుగోకింది కదా బాగా, ఎప్పుడు వస్తావు అని చెప్పి కాల్ చేస్తూనే ఉన్నారు వాళ్ళైతే. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇదంతా పామూరులో ట్రెండ్స్ ఉందన్నమాట. ఒకసారి వెళ్ళాం కూడా, ఒక మిక్సీ కూడా గిఫ్ట్గా వచ్చింది మాకైతే స్టార్టింగ్లో ఓపెనింగ్లో నేను అక్క వెళ్ళినప్పుడు కూడా. మా నాన్న డ్యూటీ చేసేటప్పుడు వచ్చేదనమాట ఎక్కువ. ఒక రోజు నైట్ ఇక్కడ ఉంటే ఒక రోజు అక్కడ ఉండేవాడు అనమాట. పిల్లల కోసం అయితే ట్రిప్పులు వేయించుకునేవాడు, కండక్టర్ కదా, ఉదయగిరి పామూరు అలా. ఇప్పుడు వచ్చేసి మా వారు వరికుంటపాడు రోడ్డు ఇటు వెళ్ళకుండా వేరే రూట్కి తీసుకెళ్లారనమాట. కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ఆ సర్కిల్లో ఫుల్ అటు ఇటు అన్ని దోవలు ఉన్నాయి కదా, కొంచెం వేరే రూట్కి వెళ్ళేసి ఇప్పుడైతే రిటర్న్ వచ్చేసి ఇంకా వరికుంటపాడు రూట్ అయితే ఇటు తిరిగేశారనమాట, ఈ రూట్కి వెళ్ళిపోయేసి. చాలా మారిపోయిందండి సినిమా హాల్. కానీ మా చిన్నతనంలో అయితే టికెట్ లేకుండా మా అత్త అయితే సంకలో పెట్టుకొని నన్ను అయితే దూచుకొని వెళ్ళేది సినిమా. ప్రతి సినిమాకి ఒక్క సినిమా కూడా మిస్ చేసేవాళ్ళు కాదనమాట పామూరులో మాత్రము. నేను కూడా ఇక్కడే ఉండి చదువుకుంటూ ఉన్నాను. కానీ ఒకరోజు మా అక్క ఏదో క్వశ్చన్స్ వేసిందనేసి ఇంకా అలిగి వెళ్ళిపోయాను అనమాట. ఏదో వేరే వాళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చి ఇంక ఇక్కడైతే కుదరదులే అనేసి ఉండదు అనేసి ఊరికి తీసుకెళ్ళి అమ్మ దగ్గర వదిలిపెట్టేశారు. నేను ఇంకా అక్కడే ఉండిపోయాను కాబట్టి ఇక్కడ తక్కువ అనమాట నాకు అందరూ పరిచయం కొంచెము. ఇప్పుడైతే వరికుంటపాడు వచ్చేసామన్నమాట. ఇటు వెళ్తున్నాము, వరికుంటపాడు రూట్ అనమాట ఇది వచ్చేసి. వరికుంటపాడు వచ్చేసామండి. ఇదేనమాట బిగ్ బాస్ వల్ల, అంటే బిగ్ బాస్కి వెళ్ళాడు కదా ఆదిరెడ్డి వాళ్ళ ఊరు అనమాట. మెయిన్ ఊరు వచ్చేసి ఇదే కదా. వాళ్ళైతే ఇప్పుడు కావల్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ అన్న వాళ్ళు ఉంటారనుకుంటా, అదే వీడియోలో చూసి చెప్పాను కదా. వరికుంటపాడు అంటే మెయిన్ గుర్తొచ్చేది ఆదిరెడ్డి. ఇక్కడి నుంచే వెళ్ళాలి, మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చేసి ఇక్కడి నుంచే కడింపాడు వెళ్ళాలన్నమాట. మామూలుగా పిలిచేది వచ్చేసి కడింపాడు అని పిలుస్తారు, కానీ కడింపాడు కాదు కనియంపాడు అంటారు అనుకుంటా. ఇదివరకు వచ్చేసి కుమారి వాళ్ళు కడింపాడులో ఆ నుంచి కొంచెం రాఘవారిపల్లిలో ఉండేవాళ్ళు, అక్కడ ఖాళీ చేసి ఇప్పుడు కడింపాడికే వచ్చేసారనమాట. అక్కడ చాలా బాగుంటుంది. ఇంకా పెట్రోల్ వేరే ఖాళీ అయింది కదా అనేసి కాస్త ముందుకు వచ్చేసి పెట్రోల్ వేపించుకొని మరి వెళ్ళాలనేసి, ఇక్కడైతే పెట్రోల్ బంక్ ఉందనేసి అడిగి మరీ వచ్చాము, ముందు తెలియదు కదా అనేసి. అక్కడికి వెళ్ళాక కూడా అంటే ఫుల్ అందరూ పాపం ఈరోజు ఒక్కరోజే కదా టైం ఉండేది, రేపు మళ్ళీ పోలేరం పొంగళ్ళు స్టార్ట్ అవుతాయి అనేసి పాపం కుమారి వాళ్ళ ఇంటికైతే వచ్చారు. ఆటో తీసుకొని అక్కడికి వచ్చారనమాట. లేట్ అయిపోతుంది, అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. నైట్ 8 అయిపోయింది టైం అయితే. మేము ఇంకా ఉండండి అని వాళ్ళని పాపం వెయిట్ చేపిస్తూనే ఉన్నాను. మొత్తానికైతే పాపం ఉన్నామా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఏంది మీ ఇంతసేపు లేటు అని అంటున్నారు అందరిన. ఇంకా వరికుంటపా నుంచి ఇదిగో ఇక్కడ కడింపాడి కూడా వచ్చేసాము. ఈ రోజుకి వచ్చేసాము. చీకటిగా ఉందన్నమాట ఈ సైడ్ మొత్తం. ఇంకా లైట్లు వేరే లేదు కదా, పల్లెటూరు సైడ్ ఇలాగే ఉంటుంది కదా, మధ్యలో ఇప్పుడు కడింపాడి ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. ఇది ఒక్క వీడియోతో కుదరదండి, ఇంకొక వీడియో కూడా పెడతానమాట. ఇక్కడ వచ్చేసి ఇల్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాము. ఆల్రెడీ 2 times అయితే వచ్చాము, మా వారు కూడా వచ్చారు. ఇల్లు అనేసి ఇక్కడ ఆపారు, కానీ ఇది కాదని చెప్పాను అనమాట నేను. ఆ ముందు పక్కనే ఉన్న ఇల్లు అయితే మిస్ అయిపోయి ఇక్కడ ఉన్నాము. అక్కడ ట్రాక్టర్ ఒకటి అడ్డం ఉంది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేసి ఇంటి దగ్గర ఆపేశారు. మళ్ళీ తిరుక్కొని కొంచెం ముందుకు వెళ్తే ఆల్రెడీ బయటకు వచ్చేసింది అనమాట కుమారి. ఇంకా తనని చేసిన తర్వాత వాయిస్ ఇచ్చేస్తానండి. ఈ వీడియోలో అయితే మొత్తం కూడా కుదరదు, కానీ ఇంకొక వీడియో ఉంటుందన్నమాట. ఫుల్ ఫన్నీగా ఉంటుంది, సందడిగా మామూలుగా ఉంటుంది అనమాట. అందరు అదిగా వెయిట్ చేస్తున్నారు. నేనైతే అందరికీ పాపం దీనికి సారీ చెప్పేస్తున్నాను, చాలా వెయిట్ చేపించేస్తాను కదా, వీడియో తీస్తుంది ఆనందించానని చెప్పి కుమారి అయితే నవ్వుకుంటూ ఉంది. అది ఫుల్ మామూలు హ్యాపీ కాదుగా మా కుమారి అయితే. అసలు అందరం ఒకసారి వెళ్ళాం కదా, ఈ సంవత్సరం మొత్తం ఖుషిగా ఉంటానంటుంది. ఏ మనసులు ఇప్పుడు ఎక్కడ నీ పిల్లగానా వేదమ్మా ఫోన్ పట్టుకుందిరా నువ్వు. కిలోమీటర్ ముందుకు తీసుకొచ్చాక లేట్ అయిపోయింది. నిజం నమ్మవు అసలు. వేదమ్మా వీడియో దిగురా ఫాస్ట్ గా. అరే చూస్తారు కదా, మొత్తం గోలగోలుగా ఉందన్నమాట. ఈ వీడియోలో అయితే కుదరదు అనమాట. ఇప్పుడైతే ఇంకా కుమారి ఎంత పాపము టెన్షన్ అనమాట, మనసులకు అయితే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో అసలు ఏమేం చేసింది మా కోసము, ఎంత వెయిట్ చేశారంటే పాపం అందరు నా కోసము. చాలా లేట్ అయిపోయింది.
ఇంకా మా నెల్లూరు సైడ్ వాళ్ళంతా ఇంకా మా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుందండి. అమ్మి అమ్మి అంటూ నార్మల్గా మా మాటలే ఇలా ఉంటాయి అనమాట. ఇంకా కొత్తగా మాట్లాడుకోవటం ఏముండదు. ఇంక ఎలా ఉందో అలా పెట్టేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చాలా చాలా బాగుంటుంది. కుమారి వల్ల హోమ్ టూర్ కూడా చేస్తాను. చెప్పాను కదా, చాలా ఫేవరెట్ స్వీట్ అయితే తీసుకొచ్చాను. అందరు తింటారనేసి అయితే ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. ఇలా ఒక బాక్స్ ఓపెన్ చేసి అందరికైతే ఇమ్మని చెప్తున్నాను, తలా కొంచెం తింటారనేసి. ఈ వీడియో కన్నా కూడా మా నెక్స్ట్ వచ్చే వీడియోలో కుమారి వాళ్ళన్నీ చూపిస్తానండి. వాళ్ళ చెట్లు కానీ ఇంట్లో ఉండే కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా న్యాచురల్గా ఎలా మాట్లాడుకుంటాం, ఇంట్లో ఎలా గొడవలు పెట్టుకుంటాం అందరము, భలే సరదాగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.